యొక్క మనుగడ చాలా కష్టతరమైంది. కరోనా తర్వాత ఇంకా కష్టమైంది. ఎందుకంటే చాలా మందికి ఆదాయ వనరులు తగ్గిపోయి వాళ్ళ యొక్క వ్యాపారాలలో చాలా నష్టాన్ని చూశారు. చాలా మందికి పనులు కూడా దొరకనటువంటి పరిస్థితి. కానీ ఉన్న కుటుంబాలని పోషించుకోవాలి అంటే రెక్కాడాల్సిందే, రెక్కాడితే కానీ డొక్కాడదు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనుషులు దేవుని గురించి ఆలోచన చేయటము, లేకపోతే దేవుడు మనకు చూపించినటువంటి మార్గాన్ని, నేర్పించినటువంటి మార్గాన్ని గురించి ఆలోచన చేయటము, వీటన్నిటిపైన శ్రద్ధ తగ్గిస్తున్నారు. ఇది వాస్తవం. సో మిగిలినటువంటి వాటిపైన వాళ్ళ ఆలోచనలు పెరుగుతున్నాయి. పిల్లలైనా సరే, పెద్దలైనా, వృద్ధులైనా ఇంకా ఈ లోకాన్ని ఎలా అనుభవించాలి, ఇంకా ఈ లోకంలో మనం చూడండి ఇంకేమైనా ఉందా, లేకపోతే మనకు తెలియదు ఇంకేమైనా ఉందా, ఇంకా మనము రుచి చూడనటువంటివి ఏమైనా ఉన్నాయా, కొత్త కొత్త ఐటమ్స్ చేసుకొని తిందాం, లేకపోతే కొత్త కొత్త విషయాల్ని మనం నేర్చుకుందాం అనేటువంటి ఆలోచన విధానంలో ఉన్నారే. కానీ ఏ కాలంలో అంటే కొన్ని వేల సంవత్సరాలుగా ప్రజలు లేకపోతే జనులు దేవుని మార్గాన్ని తెలుసుకోలేక ఆత్మీయమైనటువంటి విషయాల్లో ఎంత నష్టపోతున్నారో ఆ విషయాన్ని గురించి వాళ్ళు ఆలోచన చేసి, చాలా మాకంటే ముందు చాలా మంది ఆ దేవుణ్ణి తెలుసుకోకుండా చనిపోయారే, మరి మేము కూడా అలాగ చనిపోతామేమో, మాకంటే మా కళ్ళ ముందే చాలా మంది నష్టపోతున్నారు. అంటే భౌతికంగా అన్ని ఉన్నా కానీ ఆత్మీయంగా వాళ్ళు చాలా విషయాలను వాళ్ళు పొందలేక, ఆత్మీయమైనటువంటి మేలును పొందలేక వాళ్ళు ఆత్మీయంగా చాలా నశించిపోతున్నారు. కాబట్టి మనం అలా ఉండకూడదు అనేటువంటి తరహాలో ఆలోచన చేసేటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది సమాజంలో. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అని చెప్పేసి అంటే, భౌతికమైనటువంటి అంశాల కంటే కూడా మనలో దేవుడు ఉంచినటువంటి ఆత్మకు సంబంధించిన ఆత్మ సంబంధమైనటువంటి అంశాలపైన దృష్టి నిలిపేటువంటి వారు మాత్రమే జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు అనేది గ్రంథం చెబుతున్నటువంటి మాట. కాబట్టి మనం జ్ఞానం కలిగి ఆత్మ సంబంధమైనటువంటి వాటిని గురించి మనం ఆలోచన చేద్దామా, లేకపోతే ఈ లోకంలో తాత్కాలికమైనటువంటి వాటిని అనుభవించి వాళ్ళ యొక్క తనువు చాలించేటువంటి జ్ఞానం లేనటువంటి వారిని వెంబడించుదామా, వారిలాగా ఉందామా అనేటువంటి దాన్ని నేటి ఈ రాత్రి కాల సమయంలో మనం కొద్ది క్షణాలు ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. సో ఈరోజు ఇలాంటి ఆలోచన మనమే చేయకపోతే, మరి చిన్న చిన్న బిడ్డలు మన ఇంట్లో ఉన్నారు, వాళ్ళు ఎదుగుతూ వస్తున్నారు, వాళ్ళు కళ్ళ ముందే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిపోతున్నారు, మనంత అయిపోతున్నారు. అయితే మనమే ఇటువంటి ఆలోచన పట్ల సరైనటువంటి అవగాహన లేకపోతే, మరి మన చేతుల్లో మన ఇంట్లో పెరిగేటువంటి మరి వాళ్ళ పిల్లలకి ఏ విధమైనటువంటి అవగాహన ఉంటుంది? కనుకనే మనం నేర్చుకొని మన బిడ్డలు కూడా ఈ యొక్క మార్గంలో నడిచి ఎన్నో మేలుని, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను, దీవెనలను పొందినట్లుగా ఇలాంటి అంశాల పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటి అంశాల పట్ల మన బిడ్డలకు కూడా ఆసక్తిని కలిగించవలసినటువంటి అవసరం ఉంది అనేటువంటి దాన్ని మనం ఇప్పటి వరకు ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనంలో, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనంలో దేవుడు ఆది కాండంలో మనం చూస్తాము, దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు ఎవరు సృజించాడు? మన నరులను సృజించాడు. తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరులను సృజించారట. దాన్ని కన్ఫర్మ్ చేస్తూ, అంటే దాన్ని సమర్థిస్తూ, దాన్ని బలపరుస్తూ ప్రసంగి అని చెప్పంటే జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్పినటువంటి ఒక మాటను మనం ఇక్కడ చదువుతాం. 29వ వచనంలో 7:29, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని,
ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, అదేమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను. చాలా మందికి ఈ వాక్యం అర్థం కాదు. చాలా మందికి ఈ వాక్యం అర్థం చేసుకునేటువంటి మనసు లేదు. చాలా మందికి అయినా ఎవరెవరిని దేవుడు ఎలా పుట్టిస్తే నాకెందుకులే, నేను ఎలా పుట్టానో, నేను ఎలా చనిపోతున్నానో, నేను ఎలా బ్రతుకుతున్నానో అది మాత్రం నా జీవితానికి సరిపోతుంది, అందరి గురించి ఆలోచన చేసేటువంటి సమయం మాకు లేదు అనేటువంటి ఒక బిజీ లైఫ్ లో మనం ఉన్నాం. చాలా మంది ఎవరి ఫ్యామిలీ వాళ్ళదే, ఎవరి కుటుంబం వాళ్ళదే, ఎవరి భక్తి వాళ్ళదే. ఈ కాలంలో చూడండి, ఈవెన్ ప్రార్థనకు వచ్చేటప్పుడు కూడా వాళ్ళ కుటుంబం వరకే వాళ్ళ పిల్లలు రెడీ అయి వస్తారు. కనీసం పక్కన ఉన్నటువంటి వాళ్ళని, సరే ఎలాగో మనం దేవుని సన్నిధికి వెళ్తున్నాం కదా, మరి కొంతమందిని మనం దేవుని సన్నిధికి తీసుకొని వెళితే మనం పొందినటువంటి మేలు వాళ్ళు కూడా పొందుతారేమో అనేటువంటి ఆలోచన చాలా మందికి ఉండదు. కాబట్టి ఇది అంటే దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను అనేటువంటి మాట, ఇది కేవలం మన గురించి చెప్పినటువంటి మాట మాత్రమే కాదు, భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ దేవుడు ఇలాగే పుట్టించాడు, యథార్థవంతులనుగా పుట్టించాడు అనేటువంటి మాట అర్థం ఏంటి అని చెప్పేసి అంటే, వారిని పాపము లేకుండా నిర్దోషులుగానే భూమి మీద మనుషులు పుడుతున్నారు. అంటే తల్లి గర్భంలో నుండి వచ్చేటువంటి మనుషులు లేకపోతే పిల్లలు, వాళ్ళకి ఏమైనా పాపం ఉంటుందా? వాళ్ళకి ఏమైనా పాపపుణ్యాలు తెలిసే అవకాశం ఉందా? లేదే. అందుకే చాలా మంది పెద్దవాళ్ళు పిల్లలు చూసి ఏమంటారంటే, పిల్లలు దేవుళ్ళు లాంటి వాళ్ళు అంటారు. పిల్లలు దేవుళ్ళు లాంటి వాళ్ళు అంటారు. అంటే దేవుళ్ళు లాంటి వాళ్ళు అంటే వాళ్ళు దేవుళ్ళు అని కాదు, అంటే దేవ స్వభావం కలిగినటువంటి వాళ్ళు అని అర్థం. అంటే దేవుళ్ళు లాంటి మనసు కలిగినటువంటి వాళ్ళు అని అర్థం. అంటే దాని అర్థం ఏంటంటే నిష్కల్మషమైనటువంటి మనసు, లేకపోతే ఎటువంటి దుష్టత్వము లేనటువంటి మనసు, లేకపోతే పాపము లేనటువంటి వాడు. అంటే ఈ విధంగా మీరు ఎన్ని మాటలు చెప్పినా కానీ వాళ్ళ గురించే. అంటే ఆ పుట్టుక అనేటువంటిది ఎలాంటిది అని చెప్పేసి అంటే, అది ఒక పరిశుద్ధమైనది, అది పవిత్రమైనది, అది నిర్దోషమైనది, వారికి ఏ పాపమో తెలియదు. అందుకే ఈ రోజు మీరు చూడండి, చిన్నపిల్లలు తప్పు చేస్తే వాడికి ఏం తెలుసురా? తెలియదు. వాడికి తెలిసేంత వయసా? కాబట్టి వాళ్ళు ఎందుకు పట్టించుకుంటావు, నువ్వు ఆ పిల్లలు ఎందుకు పట్టించుకుంటావు అని చెప్పేసి అని మాట్లాడతారు. అదే చిన్నపిల్లలు ఇక్కడ తిరుగుతూ అలర్ చేస్తున్నారు అనుకోండి, మనం వాళ్ళని లైట్ గా తీసుకుంటాం. అదే పెద్దవాళ్ళు ఇటు కొంచెం గొడవ చేస్తూ లేకపోతే అలర్ చేస్తూ తిరుగుతున్నారు అనుకోండి, ఎలా బుద్ధి లేదా? ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఇంత కార్యక్రమం జరుగుతుంటే, దేవుని వాక్యం చెబుతుంటే ఆలోచన లేకుండా అటు ఇటు తిరుగుతావు, లేకపోతే క్రమశిక్షణ లేకుండా, లేకపోతే బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నావు ఏంటి అని అంటాం మనం. అంటే జాగ్రత్తగా గమనించండి. అంటే పిల్లలు చేసినటువంటి దాన్ని మనం తప్పుగా కన్సిడర్ చేయట్లే, అసలు దాన్ని పట్టించుకోవట్లేదు. కానీ అదే తప్పు పెద్దవాళ్ళు చేస్తే దాన్ని తప్పుగా, అపరాధంగా మనం పరిగణలోకి తీసుకుంటున్నాం. అంటే అర్థం ఏంటి అని చెప్పేసి అంటే, దేవుడు చిన్న పిల్లలను ఎలా పుట్టించాడు? వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత, వాళ్ళ జ్ఞానేంద్రియములు పెరిగిన తర్వాత కానీ, అప్పుడు వాళ్ళకి మేలు కీడులను వివేచించేటువంటి ఆ యొక్క వయసు వచ్చిన తర్వాత కానీ, అప్పుడు వీడు తెలిసే చేశాడు, వీడికి తెలిసే చేశాడు, తెలియక చేయటం కాదు, తెలిసే చేశాడు. అంటే తెలిసే చేసేటువంటి వయసు ఒకటి ఉంది, తెలియక చేసేటువంటి వయసు ఒకటి ఉంది. ఈ రెండింటికి మధ్య మనకి తేడా అర్థమవుతూ ఉంది. ఆ సెన్స్ మనకుంది. కాబట్టి దేవుడు బాల్యంలో, అంటే మన దేవుడు పుట్టించినప్పుడు ఈ లోకంలో మనుషులను వాళ్ళ బాల్యంలో ఏమీ తెలియనటువంటి వాళ్ళు, వాళ్ళకి పాపమే తెలియదు, పాపము అంటదు, అపరాధులుగా తీర్చబడరు, అలాంటి పరిస్థితి. కానీ ఇది అందరిలోనూ దేవుడైతే ఈ విధంగా చెబుతున్నాడు. కానీ మనం ఈ జ్ఞానము చదువుతున్నటువంటి మనకు అర్థమవుతుంది, కానీ చాలా మందిలో ఇటువంటి ఆలోచన లేదు. చాలా మంది ఏం చేస్తున్నారు మీకు చెప్పాను నేను. కొంతమంది పిల్లలు చూసినప్పుడు
వాడు కొంచెం తేడాగా ప్రవర్తించాడు అనుకోండి, ఎక్కడికి పోద్ది? చెట్టు ఒకటైతే విత్తనం ఒకటైద్దా, విత్తనం ఒకటైతే చెట్టు ఒకటైద్దా? వీడి లక్షణాలే, వాళ్ళ తండ్రి లక్షణాలే, వాళ్ళ తాత లక్షణాలే అని చెప్పేసి. అలాంటి అర్థం ఏంటి అంటే వీడు చేసేటువంటి పనులన్నీ వాళ్ళ తాతనో తండ్రినో చేసినటువంటి దాన్ని బట్టి అదే విధంగా వీడు పుట్టాడనో, అదే లక్షణాలతో పుట్టాడనో, వాళ్ళ యొక్క వంశ పారంపర్యంగా ఈ లక్షణాలు వస్తున్నాయి అన్నట్టుగా మనం ఆరోపణ చేస్తూ ఉంటాం, మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ మనం జనాల్లో ప్రజల్లో మాట్లాడేటువంటి ఆలోచన ఏదైతే ఉందో, ఇటువంటి భావన ఏదైతే ఉందో అది తప్పు. ఎందుకంటే దేవుడు ఇక్కడ ప్రసంగ గ్రంథంలో చెబుతున్నాడు, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. దీని విషయంలో యేసుక్రీస్తు ప్రభువుకున్నటువంటి ఒక అండర్స్టాండింగ్ ఏంటో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన ప్రసంగి గ్రంథంలో సొలొమోను చెప్పినటువంటి దాన్ని ఆయన సమర్థించాడా, ఆయన బలపరిచాడా, లేకపోతే ఈ విధమైనటువంటి ఆలోచనకు భిన్నంగా ఏమైనా మాట్లాడా అనేటువంటి దాన్ని ఒకసారి పరిశీలన చేయండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము. బైబిల్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తీసి చూడటానికి ప్రయత్నం చేయండి. ఇదేదో ఎవరి గురించో మాట్లాడుకునేటువంటి విషయాలు కాదు, ఇవి మన గురించి మాట్లాడుకుంటున్నాం. మన ఆలోచన విధానం ఎలా ఉంది అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రైట్. సో 2వ వచనంలో, 18వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలవబెట్టాడు. ఆయన ఒక చిన్న బిడ్డను, ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి ఆయన శిష్యుల మధ్య నిలవబెట్టి ఆయన ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశించరు. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశించరు. అంటే ఇక్కడ ఏ బిడ్డల గురించి మాట్లాడుతున్నాడు? ఎక్కడున్నటువంటి బిడ్డల గురించి మాట్లాడుతున్నాడు? అంటే యేసుక్రీస్తు ప్రభు మాట్లాడేటువంటి సమయానికి ఎవరైతే అక్కడ నిలుచొని ఉన్నారో ప్రత్యేకంగా పర్టికులర్ గా ఆ బిడ్డల గురించి మాట్లాడుతున్నాడా, లేకపోతే ఓవరాల్ గా అంటే ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా దాదాపుగా ఇదే విధంగా ఉంటారా? యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆలోచన ఏంటి? ఆయన యొక్క అండర్స్టాండింగ్ ఏంటి? ఆయన ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అంటే, చిన్న బిడ్డలు ఎవరైనా చిన్న బిడ్డలు ఎవరైనా బిడ్డలే. అది ఏ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళైనా, ఏ దేశంలో ఉన్నటువంటి వాళ్ళైనా, మీరు మార్పు నొంది ఇదిగో ఈ బిడ్డల వంటి వారైతేనే గాని, లేదా మీరు మార్పు నొంది ఆ బిడ్డల వంటి వారైతేనే గాని అని అనలేదు. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని అంటే బిడ్డలందరూ కూడా, అంటే చిన్న పిల్లలందరూ కూడా ఏ విధముగా ఉంటారు అని చెప్పేసి అంటే, దుష్టత్వము లేనటువంటి వాళ్ళు, పాపము లేనటువంటి వాళ్ళు, లేకపోతే వాళ్ళు హెచ్చింపు లేనటువంటి వాళ్ళు, దుర్మార్గత తెలియనటువంటి వాళ్ళు, చెడు అనేటువంటిది తెలియనటువంటి వాళ్ళు, కీడనేటువంటిది అంటనటువంటి వాళ్ళు. కనుకనే ఇలాంటివి తెలియనటువంటి స్థితిలో బిడ్డలు ఉంటారు. కాబట్టి ఒకవేళ మీరు కూడా మార్పు నొంది ఆ బిడ్డల వంటి వారుగా ఉన్నట్లయితే మీకు కూడా పరలోక రాజ్యం. మనం బిడ్డల గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే బిడ్డలు ఎలా ఉంటారు అంటే పాపం లేనటువంటి వాళ్ళుగా ఉంటారు. అంటే పాపం లేనిగా వాళ్ళు పుడతారు. అంటే వాళ్ళు పుట్టుకే పాపము లేనటువంటి పుట్టుక. కాబట్టి ఆ కుటుంబాన్ని బట్టో, ఈ కుటుంబాన్ని బట్టో, ఇంకొక కుటుంబాన్ని బట్టో, జాతిని బట్టో, లేకపోతే మతాన్ని బట్టో, ఇంకొక ప్రాంతాన్ని బట్టో, ఇదిగో ఫలాని ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళైతే, లేదా ఫలాని కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలైతే మంచి బిడ్డలు, కాబట్టి ఈ కుటుంబంలో బిడ్డలైతే మంచివాళ్ళు కాదు, ఫలాని మతంలో ఉన్నటువంటి బిడ్డలైతే మంచివాళ్ళు, ఈ బిడ్డలైతే మంచివాళ్ళు కాదు, లేదా ఫలాని దేశం, ఈ విధంగా ప్రాంతాన్ని బట్టి గాని, దేశాన్ని బట్టి గాని, లేదా జాతిని బట్టి గాని, ఇంకొక దాన్ని బట్టి గాని బిడ్డల మధ్య వ్యత్యాసం ఉండదు. బిడ్డలందరూ ఒకటే, నరులందరూ ఒకటే. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, అదేమనగా
దేవుడు నల్లని యథార్థవంతులనుగా పుట్టించను. మనుషులందరినీ దేవుడు యథార్థవంతులనుగా పుట్టించాడు. అంటే మనిషి పుట్టినప్పుడు వాడు దోషము లేని వాడుగానే ఉంటాడు. మనిషి పుట్టినప్పుడు పాపం లేని వాడుగానే పుడుతున్నాడు. మరి అప్పుడు పాపం ఎప్పుడు వస్తుంది? అలాగైతే మనిషి ఎప్పుడు పాపం చేస్తున్నాడు? అలాగైతే ఎప్పుడు యొక్క పాపక్రియలు జరిగిస్తున్నాడు? అలాగైతే మనిషి ఎప్పుడు నేరాలు చేస్తున్నాడు? అలాగైతే ఎప్పుడు ఘోరాలు చేస్తున్నాడు? అలాగైతే ఎప్పుడు మనిషి కీడు చేయటం మొదలు పెడుతున్నాడు అని చెప్పేసి అంటే ఎప్పుడు వాడు పెరిగి పెద్దవాడైన తరువాత, వాడు ఊహ తెలిసిన తరువాత, వాడు ద్వేషించటము, కోపగించుకోవడము, పగ పెట్టుకోవడము, లేకపోతే ఈర్ష్య పడటము, అవునా, లేకపోతే ఇంకొకటి ఇలాంటి ఆలోచనలన్నీ కూడా వాళ్ళు పెద్దవాళ్ళైన తర్వాత వచ్చేటువంటి ఆలోచనలు. కాబట్టి బిడ్డలకి అటువంటి ఆలోచన లేదు, ఉండదు. దాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. సో యోహాను సువార్త మీరు గమనించినట్లయితే 9వ అధ్యాయంలో మరొక సందర్భంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు అక్కడ ఉన్నటువంటి కొంతమంది పరిసయ్యులకి ఆయన ఒక సమాధానం చెప్పాడు. ఆ సమాధానాన్ని ఒకసారి మీరు గమనించడానికి ప్రయత్నం చేయండి. సమాధానాన్ని ఒకసారి గమనించండి. యోహాను సువార్త 9వ అధ్యాయము, యోహాను సువార్త 9వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మీరు గమనించాలి. 1, 2, 3, 1 నుండి 3 వచనాలు. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగుడ్డి అయినటువంటి ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడి గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడిని కన్నవారా లేకపోతే వీడా వీడిని కన్నవారా? అంటే వీడు ఈ విధంగా పుట్టడానికి గల కారణం వీడా లేకపోతే వీడిని కన్నవారా అని చెప్పేసి అడుగుతున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తెలియనటువంటి వాళ్ళు. అంటే దాని అర్థం ఏంటి? సో మన సమాజంలో ఇలాంటి ప్రశ్నలు కూడా కొన్ని తలెత్తుతాయి. తలెత్తేది ఏంటంటే, ఎవరైనా ఒక అంగవైకల్యం కలిగినటువంటి వారిని చూసినప్పుడు, ఎవరైనా గుడ్డి వాళ్ళని చూసినప్పుడు, లేకపోతే ఎవరైనా భిక్షాటన చేసేటువంటి కొంతమందిని చూసినప్పుడు మనకి ఏ ఆలోచన వస్తుందంటే, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాడో పాపం వాడు ఈ విధంగా ఈ జన్మలో ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు. అలా అనుకునేటువంటి వాడు కొంతమంది ఉన్నారు. ఆ తర్వాత మరికొంతమంది వీళ్ళ తల్లిదండ్రులు పాపం ఏం చేశారో వీడు ఈ విధంగా పుట్టాడు. లేకపోతే వాళ్ళ యొక్క ఫ్యామిలీలో, అంటే వాళ్ళ యొక్క పూర్వీకులు, వాళ్ళ యొక్క తాతలు ముత్తాతలు, సో వాళ్ళ యొక్క పూర్వీకుల్లో వాళ్ళు ఎవరో ఏదో చేశారట, అది వంశ పారంపర్యంగా ఆ యొక్క పాపము శాపం అనేటువంటిది ఆ విధంగా వచ్చిన దాన్ని బట్టి ఇదిగో వీళ్ళు ఈ విధంగా గుడ్డి వాళ్ళగనో కుంటి వాళ్ళగనో లేకపోతే ఇంకా ఏదో వాళ్ళు అనుభవిస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు కొంతమంది ఆలోచన కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు దీనికి ఏమని సమాధానం చెప్పాడు? 3వ వచనాన్ని మీరు గమనించినట్లయితే ఏమని సమాధానం చెప్పాడు? వీడైనను వీడిని కన్నవారైనను పాపము చేయలేదు గాని. అంటే వీడి విధంగా పుట్టడానికి గల కారణం వీడు కాదు, వీడిని కన్నవారు కాదు. అంతేనా దాని అర్థం? వీడి విధంగా పుట్టడానికి గల కారణం వీడు కాదు, వీడిని కన్నవారు కాదు. దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాడు. అంటే ఒక మనిషి ఒక అంగవైకల్యంతోనో లేకపోతే ఇంకా ఏదో ఒక వైకల్యంతో పుట్టడానికి గల కారణం వాడు గాని వాళ్ళ యొక్క పూర్వీకులు గాని కాదట. యేసుక్రీస్తు ప్రభు చెప్పింది అదే. అంటే ఇది మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు అంటే, చాలా మంది ఇలాగ అనుకునేటువంటి వాళ్ళు నేటి సమాజంలో కూడా ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? కారణం వీడా లేకపోతే వీడి కన్నవారా? అంటే వాడు చేసినటువంటి పాపాన్ని బట్టి, వాడు చేసినటువంటి పాపాన్ని బట్టి వీడి విధంగా పుట్టాడా, లేకపోతే వాళ్ళ పూర్వీకులు చేసినటువంటి పాపాన్ని బట్టి వీడి విధంగా పుట్టారా అని అనుకుంటారు. ఆ యొక్క సమాజంలో ఇలాంటి వాళ్ళు లేకపోలేదు.
మన సమాజంలో కూడా ఇలాంటి వాళ్ళు లేకపోలేదు. యోహాను సువార్త 9వ అధ్యాయం 34వ వచనంలో, అమ్మ వెనకున్నటువంటి వాడు బైబిల్ చూస్తున్నట్టుగా నాకు అనిపించట్లేదు. యోహాను సువార్త 9వ అధ్యాయం 34వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువుకి అక్కడ ఉన్నటువంటి కొంతమందికి అక్కడ ఒక వాదన జరుగుతూ ఉంది, ఆర్గ్యుమెంట్. జరుగుతున్నటువంటి క్రమంలో యేసుక్రీస్తు ప్రభుతో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు మీరు గమనించినట్లయితే 33 కూడా చదువుదాం. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పెను. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టిన వాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని కొందరు యేసుక్రీస్తుతో అనుటను మీరు వింటున్నారా, చూస్తున్నారా లేదా? అంటే నువ్వు కేవలము పాపివై పుట్టిన వాడవు అని అంటున్నాడు. అంటే ఒక మనిషి పాపిగా పుడతాడా? అంటే ఈ విధంగా అలాంటి అభిప్రాయం కలిగినటువంటి జనులు యేసుక్రీస్తు కాలంలో కూడా ఉన్నారు. చూడండి, అలా అనుకునేటువంటి వాళ్ళు చూడండి. ఆ కాలంలోనే కాదు, నేటి కాలంలో కూడా అలాగూ అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు గమనించండి, దేవుడైతే నరులందరినీ యథార్థవంతులుగానే పుట్టిస్తున్నాడు, పాపులుగా ఎవరు పుట్టట్లేదు. అయితే మనిషి పెద్దవాడైన తర్వాత మాత్రము పాపం చేస్తున్నాడు, అది వాస్తవమే. పెద్దవాడైన తర్వాత, వాడికి ఊహ తెలిసిన తర్వాత పాపం చేస్తున్నాడు, అది వాస్తవమే. అయితే మనిషి పుట్టుకతోనే పాపము చేయట్లేదు. యెహెజ్కేలు గ్రంథంలో మీరు గమనించినట్లయితే 18వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయంలో యెహెజ్కేలు కాలంలో, యెహెజ్కేలు ప్రవక్తగా ఉన్నటువంటి కాలంలో, ప్రవచించేటువంటి కాలంలో అక్కడ కూడా ఇజ్రాయేలీలలో ఒక సామెత ఉందట. ఆ యొక్క సామెత ఏంటి చూడండి ఒకసారి. ఆ సామెత ఏంటి? యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయంలో ఇజ్రాయేలీల్లో ఒక సామెత ఉంది. ఇప్పుడు కూడా ఇలాంటి సామెతలు మన దగ్గర కూడా ఉన్నాయి. అయితే కొంతమంది జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఇటువంటి సామెతలు వాడరు. అయితే జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఈ సామెతలు వాడుతూనే ఉన్నారు. రైట్, నేను ఇందాక చెప్పాగా, విత్ ఒకటైతే చెట్టు ఒకటి అవుతుందా అనేటువంటి సామెతలు ఉన్నాయి కదా. ఇది మన వాడుకలో మనం వాడేటువంటి సామెతలు. ఇజ్రాయేలీల కాలంలో అక్కడ వాడేటువంటి సామెతలు చూడండి. 18వ అధ్యాయం 1వ వచనంలో, మరలా యెహోవాకు నాకు ప్రత్యక్షమైలాగు సెలవిచ్చెను, తండ్రులు ద్రాక్ష కాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినని మీరు చెప్పుచూ వచ్చెదరే. ఇజ్రాయేలీల దేశమును గూర్చి ఈ సామెత మీరెందుకు పలికెదరు? ఈ నా జీవము తోడు ఈ సామెత ఇజ్రాయేలీల్లో మీరిక పలుకరు. ఇదే ప్రభు అయిన యెహోవాకు, మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. పాపము చేయువాడెవడో వాడే మరణమునందును, అంటే మీరు ఇందాక గమనించండి, ఒక మనిషి పుట్టుకతో పాపిగా పుట్టాడు. రైట్, ఇంతవరకు క్లారిటీ ఉంది. మరి ఒక మనిషి పాపితో పుట్టడు కరెక్టే, కానీ తండ్రి పాపం చేస్తే, తల్లి పాపం చేస్తే దానిని బట్టి దేవుడు ఆ యొక్క వారి పిల్లలను దేవుడు శిక్షించేటువంటి అవకాశం ఉందా, లేకపోతే శిక్షిస్తాడా? ఒకవేళ ఆ విధంగా శిక్షిస్తే అది న్యాయమైనటువంటి తీర్పా? అలాంటి తీర్పు న్యాయముగా ఉండేటువంటి అవకాశం ఉందా? లేదే. న్యాయాధిపతి అయినటువంటి దేవుడు ఆయన జ్ఞానము చొప్పున న్యాయము తీర్చేటువంటి దేవుడు. ఎవరు ఆయన న్యాయము తీర్స్తే ఎవ్వరు కూడా ఆయన వేలెత్తి చూపలేనటువంటి తీర్పు తీర్చేటువంటి న్యాయము కలిగినటువంటి దేవుడు ఆయన. అలాంటి వాడు తండ్రులు పాపం చేసినప్పుడు వారి దోష శిక్షను, లేకపోతే వారి యొక్క పాపమును బట్టి పిల్లలను దేవుడు శిక్షిస్తాడా? లేదు కదా. అయితే ఇజ్రాయేలీలలో ఇలాంటి సామెత ఉందట. అంటే వీళ్ళు దేవుని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.
దేవుని తీర్పుని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. దేవుడు చేసేటువంటి కార్యాలని వాళ్ళు అర్థం చేసుకునేటువంటి అవగాహన వాళ్ళకి లేకుండా పోయి, అంత జ్ఞానం వాళ్ళకి లేకుండా పోయి. ఈ రోజు కూడా మనలో చాలా మంది ఇలా అనుకునేటువంటి అవకాశం ఉంది. శిక్షకు మరియు పరిణామాలకు చాలా తేడా ఉంటుంది. దేవుడు తల్లిదండ్రులు చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు ఆ శిక్షను వాళ్ళకి, అంటే వాళ్ళ కుమారులకో కుమార్తెలకో వేయటం అనేటువంటిది జరగదు. కానీ ఇక్కడ మరొక కొంచెం ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటో తెలుసా? ఆ ట్విస్ట్ ఏంటంటే, ఎవరైనా తల్లిదండ్రులు దేవుని దృష్టికి కీడు చేస్తూ, లేకపోతే దుష్టత్వాన్ని జరిగిస్తూ, లేకపోతే వాళ్ళు పాపం చేస్తూ ఒకవేళ బ్రతికారనుకోండి, దాన్ని బట్టి ఆ యొక్క తల్లిదండ్రులకు దేవుడు వేసినటువంటి శిక్షను వాళ్ళు అనుభవిస్తూ ఉన్నట్లయితే ఆ యొక్క పరిణామాలు, ఆ శిక్షకు తగినటువంటి పరిణామాలను వాళ్ళ యొక్క బిడ్డలు కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ అనుభవించేటువంటి అవకాశం ఉన్నది. ఉదాహరణకు మన యొక్క సమాజంలో చాలా మంది రకరకాలైనటువంటి కొన్ని నేరాలకు పాల్పడేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. నేరాలు అంటే కొంతమంది దొంగతనం చేసేటువంటి అలవాటు ఉంటుంది, కొంతమందికి గవర్నమెంట్ ఉద్యోగులు అయితే లంచాలు తీసుకునేటువంటి అలవాటు ఉంటుంది, లేకపోతే కొంతమంది వ్యాపారస్తులైతే ఆ యొక్క తూనికలు కొలతల దగ్గర కొంచెం తేడా చేసి వాళ్ళు నేరస్తులుగా పట్టుబడేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత రకరకాల ఇలాంటి వాళ్ళందరూ కూడా నేరస్తులుగానే పరిగణించబడుతూ ఉన్నారు. పొరపాటున గ్రహపాటో ఏదో ఒక కారణాన్ని బట్టి వాళ్ళు ప్రభుత్వానికి నేరస్తులుగా చిక్కారనుకోండి, దాన్ని బట్టి వాళ్ళు జైలు శిక్ష అనుభవిస్తున్నారు అనుకోండి. కాబట్టి ఒక ఉద్యోగి, ఒక ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే ప్రైవేట్ ఉద్యోగం, వాడు చేసినటువంటి నేరాన్ని బట్టి వాడు ఆ జైల్లో శిక్షను అనుభవిస్తున్నట్లయితే వాడు జైల్లో ఉన్నట్లయితే ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఏంటండి? ఆ కుటుంబాన్ని పోషించేది ఎవరండి? ఆ కుటుంబం యొక్క సంరక్షణ ఎవరండి? ఆ కుటుంబానికి ఈ యొక్క వ్యక్తి చేయవలసినటువంటి వాటన్నిటిని, లేకపోతే ఈ యొక్క వ్యక్తి ఆదాయం తీసుకొని వచ్చి వాళ్ళని పోషించేటువంటి వాడు ఇప్పుడు అతను లేడు. మరి ఇప్పుడు అతను లేనటువంటి ఆయన ఆప్షన్స్ లో, అంటే ఆయన లేనటువంటి ఆ యొక్క కాలంలో మరి కుటుంబం యొక్క బాధ్యతలు ఎవరు తీసుకుంటారు, వాళ్ళని ఎవరు పోషిస్తారు అని చెప్పేసి అంటే ఇప్పుడు పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. అతను లేనటువంటి కారణాన్ని బట్టి ఆ యొక్క గృహిణి ఎవరైతే ఆయన భార్య ఉంటుందో, లేకపోతే ఆ కుటుంబ సభ్యుల యొక్క పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతూ ఉంటాయి. ఎలా మారిపోతాయి అంటే, ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు చాలా చక్కగా ఏ లోటు లేకుండా మంచిగా బ్రతికేటువంటి వాళ్ళు, అయితే ఇప్పుడు ఆయన లేడు కాబట్టి ఏం చేసేవాళ్ళు అని చెప్పేసి అంటే, ఇప్పుడు ఆ యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఆ స్త్రీ కూలికి వెళ్ళాలి, లేకపోతే ఏదో పనికి వెళ్ళాలి. ఆ పనికి వెళ్ళినటువంటి దాన్ని తెచ్చినటువంటి ఆ సంపాదనను బట్టి ఆ పిల్లలకి ఏదో తన శక్తి కొలది వాళ్ళ కడుపు నింపాలి. ఆ తర్వాత ఒకవేళ ఆ ఉద్యోగం చేసేటువంటి వ్యక్తి ఆ ఇంట్లో ఉంటే అప్పుడు అతను ఒక మంచి స్కూల్లో ఆ పిల్లల్ని చదివించేవాడేమో, ఇప్పుడు అతను లేనటువంటి కారణాన్ని బట్టి ఇప్పుడు ఆ పిల్లలు ఏదో చిన్న గవర్నమెంట్ స్కూల్లో చదవాలి, లేకపోతే వాళ్ళకి ఒక మంచి బట్టలు వేసుకునేటువంటి ఒక స్థితి, ఆర్థిక స్థితి ఉండదు. కాబట్టి అంటే పరిణామాలు చూడండి ఎలా మారిపోయాయో, పరిస్థితులు చూడండి ఎలా మారిపోయాయో. అంటే ఇవన్నీ దేన్ని బట్టి వచ్చినటువంటి మార్పు, దేన్ని బట్టి వచ్చినటువంటి పరిస్థితులు అని చెప్పేసి అంటే, ఒక వ్యక్తి తప్పు చేసి తను నేరస్తునిగా నిరూపింపబడి అతను జైలుకి వెళ్ళిన దాన్ని బట్టి, అతను శిక్ష విధింపబడేటువంటి కారణాన్ని బట్టి ఈ ఇంట్లో వచ్చినటువంటి పరిణామాలు లేకపోతే మార్పు. కాబట్టి వీళ్ళు అనుభవించేటువంటి ఈ జీవితాన్ని దేవుడు వీళ్ళని శిక్షిస్తున్నాడు అని మనం అనటం అనేటువంటిది మన తప్పు. దేవుడు వీళ్ళని శిక్షించడం కాదు, దేవుడు అతన్ని శిక్షిస్తున్నాడు. లేకపోతే గవర్నమెంట్ దృష్టిలో వాళ్ళ నేరస్తులు వాళ్ళ శిక్షణ అనుభవిస్తున్నారు, కానీ దాని పరిణామాలు వీళ్ళు అనుభవిస్తున్నారు.
సో ఇప్పుడు మనం కూడా దేవుని యొక్క కార్యాలు ఒకసారి మనం ఆలోచన చేస్తే, సో చాలా సార్లు దేవుని తీర్పులు కూడా అర్థం కానటువంటి విధంగానే ఉంటాయి. రోమీయులకు రాసినటువంటి పత్రికలో ఎందుకు దేవుని యొక్క తీర్పులు అనేటువంటివి చాలా వరకు మనుషులకు అర్థం కావు అంటే, మనము అర్థం చేసుకునేంత తక్కువ జ్ఞానం కలిగినటువంటి వాడా దేవుడు? చాలా మంది ఇలాగే అనుకుంటున్నారు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 33వ వచనంలో మీరు గమనించినట్లయితే, 33వ వచనంలో, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసంఖ్యములు. అంటే ఆయన తీర్పు తీర్స్తే దాన్ని శోధించి ఇది దేవుడిలాగు తీర్పు తీర్చాడు అని చెప్పగలిగినటువంటి అంత సులభమైనటువంటి పరిస్థితి ఉండదు. ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు అన్నాడా, శక్యము అన్నాడా? అసఖ్యములు అని చెప్పేసి. కాబట్టి దేవుని కార్యములు గ్రహించడానికి చాలా కష్టమైనటువంటివి. ఆయన తనంతటికి తానుగా ఏ విషయాలైతే మనకి బయలుపరచాలని అనుకుంటాడో తన యొక్క ప్రవక్తల ద్వారా, తన యొక్క దైవజనుల ద్వారా, తన దాసుల ద్వారా మనకు తెలియజేసినటువంటి వాటిని మనం చదువుకొని నేర్చుకుంటే తప్ప చాలా విషయాలు తెలియవు. కాబట్టి దేవుని యొక్క జ్ఞానాన్ని మనం తక్కువగా అంచనా వేయకూడదు. అందుకే చూడండి, చాలా మంది దేవుని వాక్యాన్ని చెప్పేటప్పుడు చాలా మంది దగ్గర బైబిల్ ఉంటది కానీ ఓపెన్ చేయరు. ఎందుకు అని చెప్పేసి అంటే, ఆల్రెడీ మనం విన్నదే కదా, ఇది మనకి తెలిసిందే కదా, ఇవన్నీ కూడా మనకి వచ్చినవే కదా అనేటువంటి ఒక భావనలో ఉంటారు. కానీ దేవుని యొక్క జ్ఞానం అనేటువంటిది మనం అనుకున్నంత సులభమైనటువంటిది కాదు. మనం అనుకున్నంత మనలాంటి జ్ఞానం కలిగినటువంటిది కాదు. కొరింథీ పత్రికలో దేవుడు తన యొక్క జ్ఞానాన్ని గురించి అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా తెలియజేస్తాడు. దేవుని యొక్క వెరితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ మనిషి కూడా సరిపోడట దేవుని యొక్క జ్ఞానాన్ని అంచనా వేయటానికి, కానీ దేవుని యొక్క కార్యములు గ్రహించడానికి, శోధించడానికి, పరిశీలన చేయడానికి ఏ మనిషి సరిపోడంట. అలాంటి విషయాల్ని మనం ఎంత జాగ్రత్తగా మనం పరిశీలించాలి, ఆలోచన చేయాలి. ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ప్రియులారా, ఈరోజు మన పిల్లల పైన మన ప్రభావం అనేటువంటిది, అంటే మనం చేసిన పాపము వాళ్ళ మీదకు దేవుడు తీసుకొని రాడు. కానీ మనము భక్తిహీనులుగా ఉంటే, ఒకవేళ మనం దుష్టత్వాన్ని జరిగిస్తూ ఉన్నట్లయితే, మనము దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నట్లయితే, ఒకవేళ దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు జరిగిస్తున్నటువంటి వారమైతే, ఒకవేళ మనం దేవుని యొక్క జ్ఞానాన్ని ఎరగనటువంటి వారమైతే, దాని పరిణామాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి అంటే, ఏముంటాయి? మనం దేవుని సన్నిధికి వెళ్ళము, దేవుని దగ్గరికి వెళ్ళము, దేవుని యొక్క జ్ఞానానికి దూరంగా ఉంటాం అని చెప్పేసి అనుకోండి. అప్పుడు మన పిల్లలకి దేవుని యొక్క జ్ఞానము మన నుండి ఏది అందాలి అని దేవుడు ఆశించాడో, దేవుడు కోరుకున్నాడో అటువంటి జ్ఞానము ఆ పిల్లలకు మన ద్వారా అందకుండా పోయేటువంటి అవకాశం ఉంది. అటువంటి జ్ఞానము మన ద్వారా పిల్లలకి అందకుండా పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా, సో ఇంతకు ముందు చిన్నబాబు గారు చెప్పినట్లుగా తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు పిల్లల్ని ఏ విధంగా పెంచేటువంటి విషయంలో తాము తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటి అని చెప్పేసి అంటే, ఈ రోజు నేను నడిచేటువంటి మార్గము నా యొక్క కుమారుడు లేకపోతే నా యొక్క కుమార్తె వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు ఆశీర్వాదము పొందటానికి కారణం కావాలి. ఈ రోజు నేను నడిచేటువంటి మార్గము, నేను తీసుకునేటువంటి నిర్ణయాలు, నా ఆలోచన విధానము, నేను అనుసరించేటువంటి మార్గము నా యొక్క భవిష్యత్తులో నా యొక్క కుమారులు కుమార్తెలు ఆశీర్వాదమునకు కారణం కావాలి. వారు ఆశీర్వదించబడాలి.
కాబట్టి నా మార్గములోనే నేను నడిచినట్లయితే, అప్పుడు నా పిల్లలు నడిచినట్లయితే నేను శపింపబడినట్లుగానే వాళ్ళు శపింపబడే అవకాశం ఉందిగా. ఒకవేళ నాలాగనే ఒకవేళ నేను దేవుని యొక్క జ్ఞానానికి దూరంగా ఉన్నట్లయితే నా పిల్లలు కూడా దేవునికి దూరంగా ఉండి దేవుని యొక్క ఆశీర్వాదములకు వాళ్ళు దూరంగా ఉండే అవకాశం ఉంది కదా. కాబట్టి ఈ రోజు చాలా మంది తల్లిదండ్రులు ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఏముంది అని చెప్పేసి అంటే, నా కుమారుడు నాలాగా ఉండకూడదు, నా కుమార్తె నాలాగా ఉండకూడదు, వాళ్ళు నాకంటే బెటర్ గా ఉండాలి, వాళ్ళు నాకంటే బాగా ఉండాలి, వాళ్ళు నాకంటే ఉత్తమమైనటువంటి వాటిని అనుభవించాలి, వాళ్ళు నాకంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలి అనేటువంటి దాన్ని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది, అనేటువంటి దాన్ని మనము గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. మీరు అబ్రహాం గురించి ఇందాక కొన్ని విషయాలు నేర్చుకున్నారు కదా. అబ్రహాం గురించి మనము ఇక్కడ బాగా ఆలోచన చేసినట్లయితే, దేవుడు అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానాలలో ఒక్క ఇస్సాకు అనేటువంటి ఒక కుమారుని తప్ప ఆయన ఏ వాగ్దానాన్ని కూడా అనుభవించలేదు. జాగ్రత్తగా గమనించండి. ఇస్సాకు అనేటువంటి ఒక కుమారుని తన గర్భము ద్వారా ఆయన బయటికి రావడాన్ని ఆయన చూశాడు తప్పితే, తన యొక్క సంతానం అనేటువంటిది ఇసుకరేణి వలె ఉంటుంది, సముద్రపు ఇసుకరేణువుల వలె ఉంటుంది అనేటువంటి దాన్ని అబ్రహాము కళ్ళారా చూడలేదు. తన సంతానం అనేటువంటిది ఆకాశ నక్షత్రాల వలె ఉంటుందని చెప్పేసి అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, దాన్ని చూడలేదు. తన యొక్క సంతానానికంటే అబ్రహాం యొక్క సంతానానికి దేవుడు కనాను అనేటువంటి ఒక దేశాన్ని, అది కూడా పాలు తేళ్లు ప్రవహించేటువంటి దేశాన్ని ఆయన వాగ్దానంగా ఇస్తున్నాడు, స్వతంత్రింపజేస్తున్నాడు. దానిలో పాలు పట్టేంత స్థలం కూడా అబ్రహాంకు దేవుడు ఇయ్యలేదట. కానీ అబ్రహాం ఎవరి కొరకు కష్టపడ్డాడు? తన సంతానం కొరకు. అబ్రహాం ఎవరి కొరకు ప్రయాసపడ్డాడు? తన సంతానం కొరకు. అబ్రహాం ఎవరి కొరకు ఆయన రాత్రి మగళ్ళు కష్టపడ్డాడు అని చెప్పేసి అంటే, తన సంతానము సంతోషంగా ఉండటం కోసం, తన సంతానము దేవుని యొక్క రెక్కల క్రింద వాళ్ళు సురక్షితంగా ఉండటం కొరకు అబ్రహాము కష్టపడ్డాడు. అబ్రహాము తన కొరకు కష్టపడలేదు. అబ్రహాము తనకు వాగ్దానాలు తాను పొందబోతున్నాడనేటువంటి ఉద్దేశంతో తాను ప్రయాసపడలే. నేను పొందకపోయినా కానీ నా కుమారులు వాటిని అనుభవించాలి, నా కుమార్తెలు వాటిని అనుభవించాలి. ఎంత త్యాగపూరితమైనటువంటి ఒక తండ్రిగా మీరు అబ్రహాముని ఇక్కడ చూడాలి అనేటువంటి దాన్ని ఒకసారి ఆలోచించాలి. తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు త్యాగం చేస్తేనే తల్లిదండ్రులు, లేకపోతే తల్లిదండ్రులు అని చెప్పుకోవటానికి కూడా వారు అర్హులు కానే కాదు. ఏంటి ఆ త్యాగము అని చెప్పేసి అంటే, వాళ్ళు నడిచేటువంటి మార్గము కంటే ఉత్తమమైనటువంటి మార్గాన్ని బిడ్డలకు పరిచయం చేయాలి. అందుకే ఈ రోజు చాలా మందిని చూస్తే గర్వంగా ఉంటుంది, చాలా గర్వంగా. ఏంటో తెలుసా? వాళ్ళు రిక్షా తొక్కుకుంటూ నా కొడుకు ఆఫీసులో వీల్ చైర్ లో కూర్చొని పనిచేయాలి అని కళ్ళగంటుంటాడు ఒక తండ్రి. నిజమేనా? వాళ్ళు రోడ్డు మీద ఎండలో కష్టపడుతూ నా కొడుకు నీడలో ఉండాలి, నా కుమార్తె హాయిగా బ్రతకాలి, వాళ్ళు సుఖంగా ఉండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని రోడ్డు మీద ఆ పండ్లో కాయలో ఏదో ఒక చిన్న వ్యాపారం చేస్తూ ఆ తల్లి కళ్ళగంటూ ఉంటుంది, ఆ తండ్రి కళ్ళగంటూ ఉంటాడు. అది త్యాగం అంటే. అదే విధంగా భౌతికంగా వాళ్ళు ఈ విధంగా క్షేమంగా ఉండాలని కోరుకోవడం మాత్రమే తల్లిదండ్రుల యొక్క బాధ్యత కాదు, వాళ్ళ యొక్క ఆత్మ గురించి కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సామెతల గ్రంథంలో తెలియజేస్తాడు, నీ కుమారులను శిక్షించటం మానకము, నీవు అలాగ చేసిన యెడల వారి ఆత్మను పాతాళములోనికి రాకుండా తప్పించదు అని చెప్పేసి అంటాడు. అంటే తల్లిదండ్రులు కేవలము కుమారులు కుమార్తెలకి భౌతికమైనటువంటి వాటిని, కావలసినటువంటి వాటిని సమకూర్చవలసినటువంటి బాధ్యత కలిగిన వాళ్ళు మాత్రమే కాదు, వారికి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు కూడా, అంటే ఆత్మ సంబంధంగా వాళ్ళకి ఏది మేలో ఆలోచన చేసి వాటిని కూడా సమకూర్చవలసినటువంటి, అందించవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి వాళ్ళు తల్లిదండ్రులు. ఒకవేళ అలా చేయకపోతే మనము
మనము భవిష్యత్తులో చరిత్రలో ఒక చెడు తల్లిదండ్రులుగా మిగిలిపోతాం, ఒక చెడ్డ తండ్రిగా మిగిలిపోతాం. ఏలీ వలె. ఏలీ చెడ్డ తండ్రేనా? ఏలీ చెడ్డ తండ్రేనా? ఏలీ మంచి దైవజనుడే, కానీ మంచి తండ్రి కాదు. ఎలాగ చెప్పగలము అని చెప్పేసి అంటే తన కుమారులు వయస్కాలమందు అంటే వయస్సులోనే చనిపోవడానికి దేవుడు ఏలీని కారకుడిగా చేశాడు. ఇదిగో నువ్వే కారణం, నీవు నీ కుమారులను నాకంటే ఏం చేశావు? నువ్వు గొప్ప చేశావు, నువ్వు గొప్ప చేశావు. అందుకనే ఈ రోజు నీ కుమారులు నన్ను ఎరగకుండా నా ఎదుటనే దుష్టత్వాన్ని జరిగించేటువంటి వాళ్ళుగా మిగిలిపోయారు. కాబట్టి ఏలీ, నీ యొక్క కుటుంబంలో ఇక నుండి ఎవ్వరు కూడా వృద్ధాప్యాన్ని కూడా చూడరు, అందరు కూడా వైకాలం మందే చనిపోతారు అనేటువంటి విషయాన్ని దేవుడు చెప్పాడు. చూసారా? అంటే ఈ యొక్క పరిణామం, అంటే ఒక తల్లిదండ్రులు వాళ్ళు ఏ విధంగా జీవిస్తే ఆ యొక్క ప్రభావము, పరిణామాలు ఆ పిల్లలు అనుభవిస్తారు. ఇది చాలా మందికి తెలియట్లేదు. చాలా మంది తల్లిదండ్రులు అయితే మంచిగానే ఆలోచన చేస్తున్నారు, కానీ మరి కొంతమంది ఏం ఆలోచన చేస్తున్నారంటే పొద్దుగూగుతుంది తెల్లవారుతుంది, పొద్దుగూగుతుంది తెల్లవారుతుంది. అంటే అర్థం ఏంటంటే రోజులు గడిచిపోయినాయి అంతే. ఈ రోజుకు మనం సంపాదించుకున్నామా, పిల్ల పాపలతోని కడుపు నిండా తిన్నామా, పడుకున్నామా, లేచామా, అంతే. వాళ్ళ భవిష్యత్తు ఏంటి? బిడ్డల భవిష్యత్తు. వాళ్ళు ఎక్కడ ఉంటే క్షేమంగా ఉంటారు, వాళ్ళని ఏ విధంగా సంతోషంగా ఉంచాలి, ఏ విధంగా ఆనందంగా ఉండాలి, వాళ్ళు నాలాగా కష్టపడకుండా నేనేం చేయాలి, వాళ్ళు నాలాగా ఏడవకుండా నేనేం చేయాలి, వాళ్ళు నాలాగా చింతపడకుండా ఏం చేయాలి అనేటువంటి ఆలోచన చేసేటువంటి తల్లిదండ్రులు బహుశా 100కి 5% 2% మాత్రమే ఉంటారు. కాబట్టి 100కి 95% మంది వాళ్ళ సుఖం కోసం వాళ్ళు బ్రతికేటువంటి తల్లిదండ్రులే నేటి సమాజంలో ఉన్నారు. అందుకని చాలా మంది ఈ రోజు యవనస్తులు రోడ్డు మీద చాలా కష్టపడుతున్నారు. చాలా మంది యవనస్తులు రోడ్డు మీద కష్టపడుతున్నారు. ఆ విధంగా ఉండటం అనేటువంటి దాన్ని చూసి చాలా మంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు. ఎందుకో తెలుసా? అయ్యో, ఈ బిడ్డల్ని నేను చిన్న వయసులో మంచిగా పెంచినట్లయితే వాళ్ళు ఈ విధంగా కష్టపడే వాళ్ళు కాదు కదా. నేను నా బాల్యంలో, లేకపోతే నా పిల్లల బాల్యంలో, లేకపోతే నేను మంచి జాగ్రత్తలు తీసుకొని ఉన్నట్లయితే, లేకపోతే నేను దేవుని మార్గంలో వాళ్ళని పెంచినట్లయితే ఈ రోజు ఈ విధమైనటువంటి వ్యసనాలకు వాళ్ళు బానిసలు కాకుండా ఉండేవాళ్ళు కదా. ఈ రోజు బాల్యంలో, చిన్న వయసులో వాళ్ళని దేవుని మాటలు చెప్పి పెంచినట్లయితే ఈ రోజు నా బిడ్డలు ఇంత కష్టపడేవాళ్ళు కదా, కాదు కదా. సమాజంలో ఇదిగో వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా అని చెప్పేసి చాలా మంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఏమన్నా చేయగలమా? ఏడవటం తప్పితే కాలాన్ని వెనక్కి తీసుకొని వెళ్ళగలమా? వాళ్ళ వయసుని ఏమైనా తగ్గించగలమా అంటే ఏది జరగదు. అంతే, కూర్చొని ఏడవటం తప్పితే ఏది జరిగేటువంటి అవకాశము లేనే లేదు. అందుకే ఇందాక బ్రదర్ గుర్తు చేశారు, ఈ కార్యం అంటే మనము ఏమైనా సరే పిల్లల పట్ల త్యాగం చేసిన, పిల్లలకి ఏమైనా మంచి నేర్పించిన, పిల్లల కోసం ఏమైనా సరే మనం చేయగలిగితే ఎప్పుడు చేయాలి? బాల్యములోనే. మొక్కై వంగనది మ్రానై వంగదు కదా. కాబట్టి మొక్కగా ఉన్నప్పుడే మనం ఏమైనా చేయాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడిని కొట్టకుండా ఉండటం ప్రేమ అనుకుంటున్నారు. ప్రేమ అంటే వాడు మేలు పొందినట్లుగా, ప్రేమ అంటే వాడి మార్గం, వాడి భవిష్యత్తు బాగా ఉండినట్లుగా వాడిని శిక్షించి వాడి లోపల వాడి యొక్క హృదయంలో స్వాభావికంగా పుట్టేటువంటి ఆ యొక్క మూఢత్వాన్ని తొలగించడానికి నీవు బెత్తాన్ని ఉపయోగించడాన్నే ప్రేమ అని అంటున్నాడు దేవుడు. కానీ చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఆ పిల్లల్ని ఒళ్ళో కూర్చొని వాళ్ళు అల్లరి చేస్తున్నా కానీ వాళ్ళు కొట్టకుండా, పిల్లల్ని అల్లరి చేస్తున్నా కానీ వాళ్ళు గద్దించకుండా ఉండడాన్ని, అమ్మో మా పిల్లలు మాకు బంగారం,
మా పిల్లలు మాకు వెండి, మా పిల్లలు మాకు వజ్రాలు. చూసారా, ఇలాంటి పిల్లలు ఎక్కడ ఉన్నారా, మాలాంటి పిల్లలు ఎక్కడ ఉన్నారా అన్నట్టుగా వాళ్ళు అలా పెంచుకుంటున్నారు. అలా పెంచడాన్ని ప్రేమ అనుకుంటున్నారు. కానీ ఎబ్రిల్ రాసినటువంటి పత్రికలో దేవుడు ఏం చెబుతాడు తెలుసా? తండ్రట తాను ప్రేమించినటువంటి కుమారుణ్ణి శిక్షిస్తాడట. తండ్రి తాను ప్రేమించినటువంటి కుమారుని శిక్షిస్తాడట. కాబట్టి మన పిల్లల్ని నిజంగా మనం ప్రేమించినట్లయితే వాళ్ళని శిక్షించి మంచి మార్గాన్ని నేర్పించాలి. తల్లిదండ్రులు వాళ్ళు కేవలం తల్లిదండ్రులుగా మాత్రమే కాకుండా వాళ్ళు టీచర్స్ గా కూడా బిహేవ్ చేయాలి. అంతేనా? టీచర్స్ గా కూడా బిహేవ్ చేయాలి. టీచర్స్ అంటే ఎవరు అంటే ఉపాధ్యాయులు. ఉపాధ్యాయులు అంటే బోధించేవాళ్ళు. నిజంగా ఇందాక బ్రదర్ గుర్తు చేశారు, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు శిక్షలో బోధలో వారిని పెంచుడి, వారిని బోధించుడి. వారికి సామెతల గ్రంథంలో అంటున్నాడు బోధించుడి. బోధించేవాళ్ళు ఎవరు? టీచర్సే కదా. తల్లిదండ్రులు దేవుడు ఏమంటున్నాడంటే మీ పిల్లలకి బోధించండి అంటున్నాడు. అంటే తల్లిదండ్రులు ప్రేమించడం మాత్రమే కాకుండా, తల్లిదండ్రులు వాళ్ళని సంరక్షించడం మాత్రమే కాకుండా, తల్లిదండ్రులు వాళ్ళకి కావాల్సినటువంటి భౌతికమైనటువంటి వనరులను సమకూర్చడం మాత్రమే కాకుండా వాళ్ళకి బోధించాలి. అంటే దే షుడ్ బిహేవ్ లైక్ టీచర్స్. అంటే వాళ్ళు టీచర్స్ గా బిహేవ్ చేయాలి, వాళ్ళు ఉపాధ్యాయులుగా ప్రవర్తించాలి, వాళ్ళకి బోధించాల్సినటువంటి అంశాలు బోధించాలి. అది మాత్రమే కాదు, ఫ్రెండ్లీగా ఉండాలి తల్లిదండ్రులు. అంటే వాళ్ళకి స్నేహితుల్లాగా ఉండాలి. అంటే స్నేహితుల్లాగా ఉండి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని వాటిని పరిష్కారం చేసే విధంగా వాళ్ళతో అన్యోన్యంగా ఉండాలి. వాళ్ళ మనోభావాల్ని అర్థం చేసుకునేటువంటి మానసిక పరిపక్వత తల్లిదండ్రుల్లో ఉండాలి. అంటే తల్లిదండ్రులుగా ఉండాలి, టీచర్స్ గా ఉండాలి, వాళ్ళకి ఫ్రెండ్స్ గా ఉండాలి. అవునా కదా? సో వాళ్ళకి అన్ని రకాలుగా మనం వాళ్ళకి అందించాల్సినటువంటి విషయాల్ని అందించాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులుగా మనకు ఉంది. మీ పిల్లలు చెడిపోయినా కానీ చెడ్డ పేరు వచ్చేది మీకే. మీ పిల్లలు మంచి వాళ్ళై మంచి ప్రయోజకులైతే మంచి పేరు వచ్చేది కూడా మీకే. మీ పిల్లలు ఎక్కడున్నా కానీ ఇదిగో పలానా కుమారుడు అంటారు. మన సర్టిఫికెట్ లో మాత్రమే కాదు, సమాజంలో సర్టిఫికెట్స్ ఉన్నా లేకపోయినా కానీ సమాజంలో మనం ఎవరము అని చెప్పేసి అంటే మన ఐడెంటిటీ ఎవరు, హూ ఆర్ వి అని చెప్పేసి అంటే ఎవరు నేను అని చెప్పేసి అంటే నా తండ్రి పేరు చెప్పాలి. మై ఫాదర్ ఈజ్ మై ఐడెంటిటీ. ఎందుకు అని చెప్పేసి అంటే నేను ఆయన నుండి వచ్చాను కాబట్టి ఆయన లేకపోతే నేను లేను. నా మై ఫస్ట్ ఐడెంటిటీ ఎవరు అని చెప్పేసి అంటే నా పేరెంట్స్. కాబట్టి నేను ఏ చెడ్డ పని చేసినా కానీ ఆ పేరుని మోయాల్సింది వాళ్ళే. నేను మంచి పని చేసి మంచి ప్రయోజకునైతే ఆ పేరు మోసేది కూడా వాళ్ళే. మంచి పేరు మోసేది వాళ్ళే, చెడ్డ పేరు మోసేది వాళ్ళే, అంటే మనమే. కాబట్టి మన భవిష్యత్తు అయినా మన పిల్లల భవిష్యత్తు అయినా మన పిల్లల చేతిలోనే ఉంది. మన పిల్లల చేతిలోనే ఉంది. కాబట్టి మన పిల్లల్ని నేడే రేపు కాదు, నేడే. హిందీలో ఒక సామెత ఉంటుంది, కల్ కర్నే కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కర్నే కా కామ్ అభీ కరో. అంటే అర్థం ఏంటంటే వాయిదా వేయద్దు, రేపు చేసే పనిని ఈ రోజే చేయి, ఈ రోజు చేయాలనుకున్నటువంటి పనిని ఇప్పుడే చేయి అని చెప్పేసి అంటాం. కాబట్టి రేపు కాదు, రేపు ఉంటామో లేదో తెలియదు. మన బిడ్డలకి రేపు మనం ఏదైతే బోధించాలనుకుంటున్నామో, చెప్పాలనుకుంటున్నామో, నేర్పించాలనుకుంటున్నామో రేపు మనం ఉండకపోవచ్చు. ఆ బాధ్యత ఇంకెవరూ నెరవేర్చలేదు. కాబట్టి మన బిడ్డల విషయంలో మనకు ఏదైతే బాధ్యత ఉందో, చెప్పాలనుకుంటున్నామో అది నేడే చెప్పాలి. రేపు మనం ఉంటామన్న గ్యారెంటీ లేదు. మనం బయటికి వెళితే తిరిగి ఇంటికి వస్తామన్నటువంటి గ్యారెంటీ లేదు. రైట్? మనము దావీదు లాగా సొలొమోనికి ఏం చెప్పాలి అని చెప్పేసి అంటే, సొలొమోనికి దగ్గర కూర్చోబెట్టుకొని దావీదు తన నిండు వృద్ధాప్యం వద్ద కూడా కూర్చొని, నాయన సొలొమోనా నీవు దేవుణ్ణి విడిచిపెట్టమాకని చెప్పి చెబుతున్నాడు. వాస్తవంగా ఒక తండ్రులు చనిపోయేటువంటి వయసులో తమ బిడ్డల్ని పిలిచి, అయ్యా పలానా చోట స్థలం ఉంది, దాని డాక్యుమెంట్స్ జాగ్రత్త,
అయ్యా ఫలానా చోట ఫలానా వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, ఆ కాగితాలు ఆ సంచిలో ఉన్నాయి, కానీ ఆ సంచిలో ఉన్న కాగితాలు జాగ్రత్త, పాంసర్ నోట్లు ఇవన్నీ అవన్నీ జాగ్రత్తగా వసూలు చేసుకో, నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే వీటి గురించి చెబుతారు. కానీ దావీదైతే సొలొమోన్ని పిలిచేమంటున్నాడు తెలుసా? సొలొమోనా, నీవు దేవుణ్ణి విడిచిపెట్టకు, నీవు దేవుణ్ణి విడిచిపెడితే ఆయన నిన్ను విసర్జిస్తాడు. ఆయన నువ్వు ఎరగాలి, నీ హృదయపూర్వకంగా ఆయన్ని సేవించాలి. ఆయన్ని విడిచిపెడితే నీకు జీవితమే లేదు, నీకు లైఫే లేదు అని చెప్పేటువంటి మాటలు చెబుతున్నాడు. నిండు వృద్ధాప్యంలో దావీదుని నేను ఒక బాధ్యత కలిగిన తండ్రి అంటాను. మీరైనా అంతే. సో కాబట్టి మీరు మీ బాధ్యత కలిగినటువంటి తల్లిదండ్రులుగా ఉన్నారా? ఒకవేళ ఉంటే మీ బిడ్డలకు మీరేం నేర్పుతున్నారు, మీరేం బోధిస్తున్నారు? అవి మీరు బోధించకపోతే కేవలం మీరు తిండి పెట్టి బట్టలు ఇచ్చినంత మాత్రాన తల్లిదండ్రులు కాలేదు. ఎందుకంటే అవి ఒక మనిషి ఎక్కడైనా సంపాదించుకుంటాడు. ఈ రోజు హాస్టల్లో కూడా మంచి బట్టలు ఇస్తున్నారంటగా, నిజమా కాదా? హాస్టల్లో కూడా మీరు పెట్టే తిండి కంటే కూడా ఆ హాస్టల్లో కూడా మంచి ఎగ్గు లేకపోతే చికెన్ అవి ఇవి అని చెప్పేసి మంచి ఫుడ్ పెడుతున్నారటగా. కాబట్టి ఇవి పెడితే మంచి తల్లిదండ్రులమా? కాదు కాదు, వీటితో పాటుగా వాళ్ళకి నేర్పించవలసినటువంటి విషయాలు నేర్పించాలట. అవి నేర్పిస్తే మాత్రమే మన తల్లిదండ్రులుగా మనం ఒక మంచి బాధ్యత కలిగినటువంటి తల్లిదండ్రులుగా మనం ఉండగలం. కాబట్టి ప్రియులారా, దయచేసి ఆలోచన చేయండి, దయచేసి ఆలోచన చేయండి. మన యొక్క నీడ మన బిడ్డలు, మన నీడ మన బిడ్డలు. అవర్ చిల్డ్రన్ ఆర్ అవర్ మిరర్స్, అంటే రిఫ్లెక్షన్ అంటే అంటే అర్థం ఏంటి అంటే మన ప్రభావం మన పిల్లల్లో కనబడుతూ ఉంటుంది, మన ప్రభావం మన పిల్లల పైన పడుతూ ఉంటుంది. అంటే మనం ఏ విధంగా ఉన్నామో మన పిల్లలను చూసి తెలుసుకోవచ్చు. మనం ఎంత మర్యాద వస్తున్నామో మన పిల్లలను చూస్తే అర్థమవుతుంది. మనం ఎంత మంచి వాళ్ళమో మన పిల్లల్ని బట్టి చెప్పొచ్చట. మనం ఎంత చెడ్డవాళ్ళమో మన పిల్లల్ని బట్టి చెప్పొచ్చట. మనం ఎంత మూర్ఖులమో మన పిల్లల్ని బట్టి చెప్పొచ్చట. మన ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం ఎలాంటిదో మన పిల్లల్ని బట్టి చెప్పొచ్చట. అంటే అవర్ చిల్డ్రన్ ఆర్ అవర్ రిఫ్లెక్షన్. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు మన యొక్క నీడ వాళ్ళు. కాబట్టి మన పిల్లలని మనం సమాజంలో ఒక మంచి పౌరులుగా నిలబెట్టాలంటే ముందు మన మార్గాన్ని కరెక్ట్ చేసుకోవాలి, మన మార్గాన్ని సరి చేసుకోవాలి. అదే దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దయచేసి ఆలోచన చేయండి, రేపటికి వాయిదా వేయకండి. ఈ రోజే మీ బిడ్డలకు మంచి చెప్పటాన్ని బోధించండి, మంచి చెప్పటాన్ని బోధించండి. వాళ్ళకి నీతి మార్గాన్ని బోధించడం నేర్పించండి. ఇందాక బ్రదర్ గుర్తు చేశారు, దేవుడు అబ్రహాముని ఎలా ఎరిగి ఉన్నాడు అంటే తన తర్వాత నీతి న్యాయములను జరిగించుటకు తమ యొక్క తరము వారికి ఆ అబ్రహాము వాళ్ళకి ఆజ్ఞాపించేటువంటి వాడిగా దేవుడికి కనిపించాడట. అవును, మరి మనం కూడా అలా కనబడుతున్నామా దేవునికి? అలాగూ మంచిగా కనబడినట్లయితే దేవుడు దృష్టిలో మనం కూడా మంచి సాక్ష్యం పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా, మన భవిష్యత్తు మన పిల్లలు, మన భవిష్యత్తు. మనం చనిపోతాం, మన పిల్లలు బ్రతికే ఉంటారు. అంటే మన పిల్లలు బ్రతికేన్నారంటే అర్థం ఏంటో తెలుసా? మన పేరు ఇంకా ఉంది. మన పేరు అంటే మనం చనిపోతాం, మనం పోతాం, కానీ మన పిల్లలు బతుకుంటారు. అంటే మన పిల్లల గురించి మాట్లాడేటప్పుడు ఎవరు ఈ పిల్లలు అని చెప్పేసి అంటే అదో ఫలానా వాళ్ళ పిల్లలు. మనం పోయినా మన పేరు ఉంటుంది, పేరు పోదు. మనం పోయినా మన పేరు ఉంటుంది. కాబట్టి ఆ పేరుని మనం సంపాదించుకోవాలి, మంచి పేరు సంపాదించుకోవాలి. సామెతల గ్రంథంలో చెప్పినట్లుగా, ప్రసంగి గ్రంథంలో చెప్పినట్లుగా సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు, మంచి పేరు. కాబట్టి ఆ మంచి పేరు యొక్క స్మెల్ ఎలా ఉంటుందంటే చాలా దూరం వ్యాపిస్తుందట. అంతే. సుగంధ తైలం అనే మీరు ఒక తైలాన్ని పూసుకున్నారనుకోండి, దాని వాసన ఇక్కడ వరకే వస్తుంది, కానీ మంచి పేరు యొక్క వాసన చాలా దూరం వస్తుంది, చాలా దూరం వస్తుంది. రైట్. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా మంచి తల్లిదండ్రులు. ఎందుకు అని చెప్పేసి అంటే మీరేం చేశారు అంటే మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు మీ పిల్లల్ని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. వాళ్ళు కూడా వినాలి, వాళ్ళు కూడా మాకంటే బాగా ఉండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగా ఉండాలి, వాళ్ళు దేవునికి చాలా దగ్గరగా ఉండాలి.
వాళ్ళు దేవుణ్ణి బాగా అర్థం చేసుకోవాలి, వాళ్ళు దేవుని మార్గంలో నడవాలి, దేవుని యొక్క వెలుగులో వాళ్ళు ఉండాలి, వాళ్ళ భవిష్యత్తు అనేటువంటి చాలా బ్రైట్ గా ఉండాలి, అనేక మందికి మా పిల్లలు మాదిరిగా ఉండాలి అని కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఇదిగో ఇక్కడికి తీసుకొచ్చారు మీ బిడ్డల్ని. అందుకే మీరు మంచి తల్లిదండ్రులు. ఇక్కడికి ఎవరైతే మీ బిడ్డలను తీసుకొని రాకుండా ఇక్కడికి వచ్చారో నేనైతే వాళ్ళ గురించి మంచి తల్లిదండ్రులని చెప్పను. కాబట్టి మనతో కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవలో నడుచున్నప్పుడు, పండుకొన్నప్పుడు మనం బోధించాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. అయితే మనం వాటి గురించి వాళ్ళతో మాట్లాడలేకపోతున్నాం. అన్ని లోకానికి సంబంధించిన విషయాలన్నీ మాట్లాడతాం మన బిడ్డలతో, ఒక మంచి విషయాలు మాత్రం మాట్లాడతాం. వాళ్ళకి మంచి బోధించం, చెడు బోధిస్తాం. మంచి ఏంటి అంటే అందరినీ ప్రేమించండి, ఎవరిని ద్వేషించమాకండి, అందరినీ ప్రేమించండి, దేవుడు నేర్పింది ఇదే. ఒకవేళ మనకి విరోధంగా ఎవడైనా ఏదైనా చేస్తే క్షమించండి అని మనం నేర్పించట్లేదు. ఇదిగోరా వాడు మన పగోడు, ఇదిగో వాడికి మనకు పడదు, ఇదిగో వాడు మనతో గొడవ పెట్టుకున్నారు, ఇదిగో వీళ్ళు మనకు పడదు అనేటువంటి విషయాలు బిడ్డలకు నేర్పిస్తున్నారు. ఇవి బిడ్డలకు నేర్పించేవేనా? ఇలాంటివి నేర్పించవచ్చా బిడ్డలకి? ఇలాంటివి నేర్పిస్తే వాళ్ళు బాల్యం నుండే కోపము, ఆగ్రహము, ఆవేశము, లేకపోతే క్రోధము, లేకపోతే అసూయ, పగ, అలాంటి ద్వేషము లాంటి లక్షణాలు వాళ్ళలో డెవలప్ అవుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి లక్షణాలని మనం వాళ్ళలో ఇంజెక్ట్ చేయకూడదు, వాళ్ళకి మనం చెప్పకూడదు. అందరినీ ప్రేమించండి అనేటువంటి విషయాన్ని నేర్పించాలి. ముఖ్యంగా క్రైస్తవులు మన బిడ్డలకి ఏం నేర్పించాలి అని చెప్పేసి అంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 26వ వచనంలో చెప్పినట్టుగా మీ కోపము సూర్యుడు అస్తమించిన తర్వాత ఉండకూడదు. మీ కోపం ఒకవేళ ఉంటే సూర్యుడు అస్తమించిన తర్వాత మీ కోపం ఉండకూడదు అని చెప్పేసి అంటే క్షమించాలి అనేటువంటి దాన్ని మనం నేర్చుకోవాలి, మనం చేయాలి. మన పిల్లలకు కూడా వాటిని మనం నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు మన పిల్లలు చిన్న పిల్లలేమో వాళ్ళకి ఏం తెలియదు కదా అని ఒకవేళ మీరు అనుకోవచ్చేమో. వాళ్ళు అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు, అన్ని మన ఇంట్లో విషయాలు, బయట విషయాలు, అన్ని విషయాలు అబ్జర్వ్ చేస్తున్నారు. అన్ని విషయాల్ని అబ్జర్వ్ చేయగలిగినటువంటి నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు బాగా ఇమిటేట్ చేస్తారు. మీ లక్షణాలు ఎలా ఉంటే అలాగే ఇమిటేట్ చేస్తారు, పోలి నడుచుకుంటూ ఉంటారు, అలాగే అనుకరిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఏం తెలియవు అనుకోమాకండి. వాళ్ళు ఆడుకుంటూనే అన్ని గమనిస్తూ ఉంటారు, ఆడుకుంటూనే అన్ని గమనిస్తుంటారు, పాడుకుంటూనే అన్ని గమనిస్తుంటారు. ఏం తెలియవు అనమాకండి. అయితే మరి దేవుడు ఎప్పుడు నేర్పించమన్నాడంటే ఈ వయసు నుండే నేర్పించమన్నాడు. చాలా మంది తల్లిదండ్రులు అనుకుంటున్నారు ఇప్పుడు వాడికి ఏం నేర్పిస్తామండి, ఇప్పుడు వాడికి ఏమర్థమైంది అండి అని చెప్పేసి అనుకుంటున్నారు. మీకు తెలుసా, శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో తెలియజేసినటువంటి అంశం ఏంటో తెలుసా? తల్లి గర్భంలో బిడ్డ రూపుదిద్దుకుంటున్నప్పుడే వాళ్ళకి గ్రహింపు శక్తి ఉంటుందట. అంటే కొంత గ్రాస్పింగ్ ఉంటుందట, కొన్ని విషయాలు వాళ్ళు గమనిస్తూ ఉంటారంట, వాళ్ళకి వినికిడి పనిచేస్తూ ఉంటుందంట, వాళ్ళు కొన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారట. అందుకనే చూడండి, ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీని మీరు గమనించండి. ఆ ప్రెగ్నెంట్ లేడీ గాక బజార్లో వెళుతూ ఉంటే పెద్ద పెద్ద శబ్దాలు ఒకవేళ బయట వాళ్ళకి వినిపించింది అనుకోండి, వీళ్ళ ఈ యొక్క స్కిన్ నుండి అంటే వీళ్ళకి అది వినిపించి వీళ్ళ తల్లి ద్వారా లోపల ఉన్నటువంటి గర్భంలో ఉన్నటువంటి శిశువుకి ఆ యొక్క ధ్వని వినపడుతూ ఉంటుంది. అందుకే వెంటనే వాళ్ళు కదులుతూ ఉంటారు. నిజమైన గమనించారు ఎప్పుడైనా? లోపల ఉన్నటువంటి గర్భంలో ఉన్నటువంటి శిశువు కదులుతూ ఉంటుంది, అలాంటి శబ్దాలకి ప్రతిస్పందనలు అక్కడ కదులుతూ ఉంటాయి. అంటే వాళ్ళకి వినికిడి శబ్దం అనేటువంటిది గర్భంలో ఉండగానే ఉంటుందట. కాబట్టి మీరు అందుకనే చిన్న వయసు నుండే వాళ్ళకి నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. బాల్యం నుండే, పాలు త్రాగేటప్పటి నుండే వాళ్ళకి మీరు పాట పాడుతూ, జోల పాట పాడుతూ కొన్ని విషయాలు నేర్పించమని చెప్పేసి దేవుడు నేర్పుతున్నాడు. ఎవరి ద్వారా తెలుసా? సమూయేలు తల్లి అయినటువంటి హన్నా ద్వారా. అన్న తన కుమారుణ్ణి పాలు విడిచిన తర్వాత ఆ కుమారుణ్ణి తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో విడిచిపెట్టిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? వెళ్ళి అక్కడ మ్రొక్కాడట సమూయేలు. ఎవరు నేర్పారు ఆ కుమారుడికి మ్రొక్కటం? ఆ చిన్న బాలుడికి ఆ యొక్క సాగిల పడి మ్రొక్కటం అనేటువంటిది ఎవరు నేర్పారు? ఆ తల్లి బాల్యం నుండే నేర్పిందట.
కానీ మన బిడ్డలకైతే మనం వాటిని నేర్పించలేకపోతున్నాం. దానికి ఏం చెబుతున్నాం తెలుసా? వాడు చిన్నోళ్ళే, వాడు ఆడుకుంటుండలే, వాడికి ఏం తెలుసులే అనేటువంటి కారణాలు చెబుతూ ఉన్నాం. దయచేసి గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన భవిష్యత్తు ఎవరు అంటే మన పిల్లలే. వాళ్ళు మనకు మంచి పేరు తెచ్చిన వాళ్ళే, చెడ్డ పేరు తెచ్చిన వాళ్ళే. రేపు మీరు మంచి తల్లిదండ్రులు అని సమాజంలో మీ గురించి నలుగురు చెప్పుకోవాలి అని చెప్పేసి అంటే కష్టమైనా పర్వాలేదు ఆ పిల్లల విషయంలో కొంచెం కోపగించుకొని కొంచెం శిక్షిస్తూ వాళ్ళకి మంచి విషయాలని వాళ్ళకి మీరు బోధించాలని నేను ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ విషయాలన్నిటిని కూడా ఒకవేళ మీరు చేస్తే మంచి తల్లిదండ్రులు. ఒకవేళ చెప్పిన విషయాలు ఏవి కూడా జస్ట్ మీరు విని విడిచిపెట్టి వెళ్ళిపోయారనుకోండి, మీరు ఎప్పటికీ మంచి తల్లిదండ్రులుగా ఉండలేదు. నా మాట వినొద్దు. దేవుని మాట వినండి, దేవుని మాటకు లోబడండి. దేవుడు అందిస్తున్నటువంటి జ్ఞానం ఇది. కాబట్టి ఆ విధంగా ఉండటానికి దేవుడు సహాయం చేయను గాక. మొదట అనిల్ గారి యొక్క కుమారుని దేవుడు దీవించును గాక. వారు భవిష్యత్తులో వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై ఒక మంచి ప్రయోజకులై సమాజంలో ఒక ఆదర్శవంతులుగా ఒక మంచి మాదిరి కలిగినటువంటి బిడ్డలుగా ఆ యొక్క తల్లిదండ్రులు ఇరువురు కూడా, మరి అపర్ణ మరియు అనిల్ వాళ్ళ బిడ్డల్ని పెంచాలని నేను కోరుకుంటున్నా. ఆ విధంగా పెంచడానికి బాల్యం నుండే వాళ్ళకి కొన్ని నేర్పించాల్సిన విషయాలు ఉన్నాయి. అవన్నీ నేర్పిస్తారని నేను ఆశిస్తున్నా. వారితో పాటుగా మనం కూడా చాలా విషయాలు మన బిడ్డలకి నేర్పించాల్సిన విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా నేర్పించుదాం. అవన్నీ నేర్పించడానికి దేవుడు మనకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించును గాక. ఎంతవరకు ఓర్పుతో విన్నటువంటి మీకు, దేవుని యొక్క వాక్యాన్ని ఓర్పుతో విన్నటువంటి మీకు, అవకాశం ఇచ్చినటువంటి సహోదరులకి, స్థానిక సంఘానికి, సువార్థికుని కుటుంబానికి, నాకంటే ముందు వాక్యాన్ని బోధించినటువంటి చిన్నబాబు గారికి, మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.